ఇంకా అయిపోయింది, నైవేద్యం చేసినాం, ఇంకా వెళ్ళిపోతున్నాము. అమ్మవారికి సారీ అవన్నీ ఇచ్చిన తర్వాత వెళ్తున్నాము ఇంకా రూమ్కి. అక్కడ వంటలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. వాళ్ళు అట్లా వెళ్తారు అందరి దగ్గరికి. అవును, ప్లాస్టిక్ వాడొద్దనే ఇవి తెచ్చినాం. ఇక మన అందరం ఇళ్ళనే తినాలి. ఇక నువ్వే చెప్తున్నావు. అయ్యో అట్లా వెళ్ళగా అమ్మా, కోరుకుంటున్నాం. ఓలా కోరుకుంటున్నాం మమ్మల్ని కదా. అదే కోరుకుంటుంది. అగో మటన్ తీసుకొస్తారు. ఇంకా ఇప్పుడు పొయ్యి మీద వేసుడే ఆలస్యం, ఇంకా వచ్చేస్తుంది మటన్. వీళ్ళిద్దరు కలిసి వండుతుర్రు. నారాయణ మామ రైన్ కలిపి చేస్తుండ్రు మటన్కి. ఇవన్నీ వేసి ఆల్రెడీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బండ పువ్వు, బిర్యానాకు, మసాలాలు, అలాగే కరివేపాకు, పసుపు వేస్తున్నాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసారు. వేసిరు. ఇక నేనైతే అక్కడ అన్ని రెడీ పెట్టేసిన మసాలాలు. వాళ్ళు వేసుకుంటారని చెప్పేసి నేను రెడీ పెట్టిన ఇక్కడ. వీళ్ళన్నీ ఇంతకుముందు కూరగాయలు అన్నీ కట్ చేసిరు. అంటే ఇదే కరివేపాకు కానీ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి. లక్ష్మి నువ్వే కట్ చేసి, మా అమ్మ తెంపింది, నువ్వు కట్ చేసినావు. మన మధు తింటుంది దోసకాయ. మా ఆయన అయితే మంచి అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అర్థమవుతలేదు నాకైతే. అదే కదా, ఇందులో మటన్ అయితే వేసేసిరు. ఇంకా ఒక 20% అయినట్టే, ఇంకా 80% కావాలి. బాసన అంకరాజు నేను పెడుతుంటే నన్ను పని చేయొద్దంటున్నాడు అన్న. వాళ్ళందరూ ఉన్నారు, ఇంకా మీకెందుకు పని శ్రమ అంటున్నాడు శంకర్ అన్న. అవునా, చెఫ్ అట, అసిస్టెంట్ చెఫ్ అట, ఇద్దరు కలిసి చేస్తారు ఇంకా వంటలు. వాళ్ళు అట్లా అనుకుంటారు. వచ్చింది ఇప్పుడే అక్కడ ఒప్పించి. అయితే సేమ్ మా మామ లెక్కనే మాట్లాడతాడు కదా. మా మామ లెక్క ఉంటుంది కదా వాయిస్, మాటలు మాట్లాడుతూ అనిపిస్తుంది. నువ్వేం చెప్తున్నావు? ఏం పని చెప్తున్నావు? హాయ్ చెప్తున్నావా? ఏమన్నా ఒకటి అయిపోయింది కంప్లీట్. ఇక పనులు చేయాలని వచ్చినాము. ఇక ఇంకొకటి ఉన్నది, మళ్ళీ అప్పటికి ఇంకో పూట వస్తుంది, తిరిగి పోవుడు ఉంటుంది. అట్లా కూడా పెడితే 3 పూటలు తిన్నాయి. వీళ్ళందరూ అన్ని పనులు చేసుకుంటారు ఎక్కడ వాళ్ళు అక్కడ. మేమైతే ప్లాస్టిక్ ప్లేట్లు వద్దని చెప్పేసి, ప్లాస్టిక్ ఇస్తారా వద్దని చెప్పి స్టీల్ తెచ్చినాం. ఇంకా అన్ని కూడా ఇవే ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా కడిగి వాడుకోవాలి తినడానికి. ఇక వీళ్ళు ఇక్కడ బిర్యానీ, ఇది బిర్యానీ మాడగొట్టేసిరా బండపు. బిర్యానీకి వేస్తుంది ఇది. గోలని మంచి గోలని వాళ్ళు మనకు దోశలు ఇస్తాం కానీ వాళ్ళైతే 101 అంటారు. అదే మా ఆయన అయితే ఇచ్చిండు ఇంకా ఎంతలో కొంత. బాస్మతి రైస్ వేస్తున్నారు. మేము ఎప్పుడు కూడా మా ఆయన బాస్మతి రైస్ తీసుకుంటాడు. ఇంకా ఇంట్లోకైనా కూడా ఇక్కడ ఫంక్షన్లకైనా కూడా బాస్మతి రైసే టోటల్. ఓకే, బిర్యానీ కదా.
వీళ్ళు బిర్యానీ చేస్తుంది. ఇంకా ఇది 5 కిలోలు రైస్ 4 నానబెట్టిరు. లక్ష్మి పోటీ క్లియర్ చేస్తుంది. దాన్ని ఫోటో తీసుకున్నావా? ఏం తీసుకున్నా? తోలు తీసినావా? నువ్వు కనబడవా? ఇంకా కారం తక్కువ పడుతుంది. అదే తక్కువ ఏమేమి వేసారు ఇప్పటిదాకా? బండపప్పు, ఇంకా ఉల్లిగడ్డలు, బోటి ఫ్రై కదా. గట్టిగా అంటురా? ఓకే. గ్రేవీతో ఉంటది. ఏమేమి వేస్తారు ఇందులో? సేమ్ మటన్కి వేసినట్టేనా? ఓకే. బోటికి కూడా అన్ని మటన్కి వేసినట్టే. మటన్కి వేసినట్టు అన్ని మసాలాలు కూడా వేస్తారు అందులో. మెదాడు అందులో మెదడు వేసారు కూరలో. పచ్చిమిర్చి ఒక 15. ఓకే. ఆకులే కౌంటింగ్ వేసిరే అట్లా చెప్తారా? మంచిగా ఉంది కథ. ఉల్లిగడ్డలు ఎన్ని? ఒక 2 2 ఉల్లిగడ్డలట. 2 ఉల్లిగడ్డలు అంతా కట్ చేసినవి. మా ఆయన చెప్తున్నాడు ముచ్చట సిలిండర్ బుడ్డి గురించి. అప్పుడు చెప్పినా కదా మీకు, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. సిలిండర్ బుడ్డి ఎందుకు తెచ్చిందని లక్ష్మి అడుగుతుంటే ఆన్సర్ చెప్తున్నాడు మా ఆయన. చెప్పు, తిట్టు. అది మండలాంటి పరిస్థితి వచ్చింది. అంటే మొత్తానికి అది యూజ్ కాలేదు. చిన్న పొయ్యి. అల్లం పేస్ట్ తక్కువ వేస్తారు, అంతట్లే మిగిలింది. జల్లి వంటలు చేయమంటూ తినడానికి రెడీగా ఉన్నది ఇక్కడ లక్ష్మి. లక్ష్మికి ఆకలి అవుతుందట.